గత ప్రభుత్వంలో పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకుని ఎన్నో దారుణాలు చేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులపైన ఎన్నో దాడులు చేశారని, ఇసుక దందా చేస్తున్నారని అడిగితే గుండు కొట్టేయడం, మాస్క్ అడిగినందుకు మనుషుల్ని పిచ్చోళ్లను చేయడం, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే దళితుడిపై దాడి చేయడం, ఇలా ఎన్నో అరాచకాలు చేశారని, వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా జాతి అంకితం చేశారని గత ముఖ్యమంత్రి చేశారు అని అన్నారు. వీళ్ళు ఎన్ని చేశారో అరాచకాలు మీకు తెలుసు. పోలీసులను అడ్డం పెట్టుకొని చేసే పని అయితే చర్యలు తీసుకోం. అది ఆ పోలీసు ఎస్ఐ యొక్క ప్రవర్తన పొరపాటు ఏదో జరగరాని సంఘటన జరిగింది. వెంటనే ఆ శాసనసభ్యుడు లేకపోతే ఆ రాత్రికి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు పోయి మాట్లాడాడు. తర్వాత ఎస్పీ గారు వచ్చి వీఆర్ పిలిచారు. ముఖ్యమంత్రి గారు డీజీపీతో మాట్లాడి విచారణ చేసి చర్యలు తీసుకోమన్నారు. ఇన్ని చేస్తే మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లా. మీరు మాస్క్ అడిగినటువంటి వ్యక్తిని దాడి చేసి చంపటం, ఇసుక గురించి అడిగిన గుండు వచ్చి ఇదేయటం, తర్వాత మాస్క్ అడిగిన డాక్టర్ పిచ్చివాడిని చేసి చంపటం, దళితుల మీద ఎందుకు చేశారు, నీతులు మాట్లాడటం కరెక్ట్ కాదు, సిగ్గు చేయటం. ఇది నిన్న కూడా ఏదో ఒక అతను మాట్లాడుతున్నాడు, వెలుగుండ డబ్బులు లేదన్నాడు. మరి పోయి ఆ రోజు పోయి చప్పట్లు ఎందుకు కొట్టావా? అంటే మీరు మోసం చేస్తారా? జనాల్ని అంగీకరిస్తున్నారు కదా. ఇలాంటి తప్పుడు పెట్టి చేయొద్దు. రెండోది ప్రోటోకాల్ అన్నారు. గతంలో ఏమైపోయింది? మీరే సాక్ష్యం. అసలు నేనున్నాను ఎక్కడా కూడా మా వాళ్ళు చూస్తారని చెప్పి మంత్రులు నిస్సిగ్గుగా మాట్లాడు. డిఆర్సీ మీటింగుల్లో ఎక్కడన్నా చేశారా? ఆయన మాట్లాడుతున్నాడు. సర్పంచ్గా వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం కంటే పార్టీ రంగులు ఎట్లా వేసాడు ఆయన? ఆ ఎమ్మెల్యే కనిపించట్లేదా? ఈరోజు మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు దయ్యాలు వేదాలు వల్లించడం కాదండి, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం కాబట్టి సాంప్రదాయంగా గౌరవిస్తున్నారు అధికారులు. ప్రోటోకాల్ రండి చూపిస్తాను. శిలాఫలకాల్లో మీ పేర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఎక్కడ నేసారా? స్థాయి లేని వాళ్ళు పెట్టి మీరు ఓపెనింగ్స్ చేసి ఈరోజు మాట్లాడటం మీ యొక్క దిగజారుడు రాజకీయాలకి ఇది నిదర్శనం అండి.